కాగితం తీసుకుపోయిండు. ఉమ్. తీసుకుపోయి నాకు తెలియకుండా చేయించుకున్నాను. నీ పేరేంది ఫస్ట్? నా పేరు లక్ష్మి, దొనకొండ లక్ష్మి. వీరస్వామి వీరస్వామి కొన్నాడు ఈ పైడిపల్లి పెంటయ్య దగ్గర. పైడిపల్లి పెంటయ్య లాలయ్య దగ్గర కొన్నాడు. నా పేరు పైల రక్తం ఇప్పించాడు. మరి నీ భూమి కాగితం ఉందా నీ దగ్గర? భూమి కాగితం లేదు. మరి ఎవరు తీసుకుపోయినరు? కొడుకు తీసుకుపోయిండు, పెద్ద కొడుకు. ఎందుకు తీసుకుపోయిండు? నాకు ఏం చెప్పాలని నేను అదే మరి కాగితం ఇచ్చిండా? మరి ఇవ్వలేదు. మరి ఎందుకు తీసుకుపోయిండు? మరి మరి నాకేం చెప్పలేదు. మరి నీ కొడుకు పేరు మీద ఎక్కించిన అని అంటున్నారు కదా. అంటే నాకు తెలిసింది కానీ నీ అడగలేదు. ఈడ భూమి చిన్న కొడుకు జాగా ఈ రేకులు వేసాడు. అన్నీ వానలే ఉన్నా. నాకు చూసేవాళ్ళు ఎవరు లేరు. పెద్ద కొడుక ఏ గారు కానీ నాకేం ఇల్లు కట్టేయలేదు. నా భూమి ఆస్తి తీసుకున్నాడు. నీ కొడుకు ఎక్కడ ఉంటాడు? సత్తిపల్లి. సత్తిపల్లిలో పని చేస్తాడా? సత్తిపల్లి పని. ఏం పని చేస్తాడు? ఏ గారు. ఏ గారికి మరి నీ భూమి ఎందుకు కావాలి? ఏ గారికి తీసుకుపోయిండు, నాకేం చెప్పలేదు. మరి ఇచ్చిండా? మరి ఇవ్వలేదు. మరి ఆ భూమి ఎవరి పేరు మీద ఇప్పుడు? నా పేరు మీద ఉంది. మరి నీ పేరు మీద ఉండి నీ కాగితాలు ఆయన పేరు మీద ఎక్కించుకున్నా అంటాడా? ఎక్కించుకుంటా అంటాడు కానీ నాకు తెలియదు. మరి నువ్వు సంతకం పెట్టండి, మరి నీ భూమి ఎట్లా ఆయన పేరు మీద ఎక్కించుకుండు? ఏమో మరి ఎట్లా ఎక్కించుకున్నాడు తెలియదు. మరి ఇల్లు ఎవరిది? ఇల్లు నేను కొనుక్కున్నా. మరి ఆయన కొనుక్కుండా? ఆయన కొనలేదు, డబ్బులు ఎంత ఇచ్చిండు. ఏదో నా అల్లుడు పెళ్లి చేసిండు, పెద్ద అల్లుడు. అలా బిడ్డ నా చిన్న కొడుకు ఇచ్చిండు. ఆ కట్నం డబ్బులు మిగిలితే నాకు నేను కొనుక్కున్నా, ఇచ్చిండు. మరి నీకు నెలకేమని ఇస్తాడా? ఏమి ఇవ్వట్లేదు. అది మరి ఆ భూమి ఎందుకు తీసుకుంటా అంటాడు? ఏమో మరి నాకేం తెలియదు. ఇది దొనకొండ లక్ష్మి, వైఫ్ ఆఫ్ వీరస్వామి. ఇక 2007 సంవత్సరంలో 3వ నెల 6వ తారీఖు కట్టిన భూమి రసీదు. మరి ఈమెకు తెలియకుండా ఈమె కొడుకు ఈ దగ్గర కాగితాలు తీసుకుపోయి దొంగతనంగా అతని పేరుతో రాపించుకొని తల్లికి రూపాయి ఇవ్వకుండా ఇప్పుడు ఇంటికి ఇల్లు భూమి నాదే అన్నట్టుగా ఈమెను హింసిస్తుండు. మరి దొనకొండ లక్ష్మి ఇల్లు చూడండి ఒకసారి. ఇల్లు చూపి ఎట్లుందో. ఇల్లు మరి దొనకొండ లక్ష్మి ఇల్లు ఇట్లా ఉంది. మరి అది సత్తుపల్లిలో కరెంట్ ఆఫీసులో దొనకొండ వెంకటేశ్వరరావు పనిచేస్తాడు. అందులో అతనికి మరి భూమి ఇంటి జాగా కావాలని తల్లిని హింసిస్తుండు. ఇంకా చూడండి అసలు ఇల్లు ఎలా ఉందో. ఇల్లు ఇలా ఉంది. మరి తల్లి ఈ ఇంట్లో ఉంటుంది. అతనికి నెలకు 1,00,000 రూపాయలు శాలరీ వస్తుంది. ఇతనికి ఇల్లు కావాలని, భూమి కావాలని దొంగతనంగా అతని పేరు మీద రిజిస్టర్ చేయించుకుంటున్నాడు. ఇది ఇల్లు ఇలా ఉంది చూడు. మరి కొడుకు కరెంట్ ఆఫీసులో పనిచేసుకుంటాను, 1,00,000 రూపాయలు శాలరీ తీసుకుంటూ ఈ భూమి ఇల్లు కావాలని, దీని ఖరీదు కనీసం ఒక 30,000 కూడా చేయదు. ఇగో ఈ ఇంట్లో పొయ్యి పెట్టుకొని బతుకుతుంది. మరి ఇట్లాంటి తల్లిని మరి మనం హింసిస్తూ
ఆమె దగ్గర ఉన్న పత్రాలు కాగితాలన్నీ తెలియకుండా తీసుకుపోయి దారుణంగా నాదే భూమి అని ఇంట్లో నుంచి వెళ్ళిపో అని చెప్తాడు. మరి ఇది చూసి వీడియో చేసి మరి మీ అందరూ దీనిని కొంచెం సపోర్ట్ చేసి అతను హింసానికి కొద్దిగా బుద్ధి చెప్పాలని మనం మదర్స్ డే రోజు మరి ఫోటోలు పెడతాము మదర్స్ డే అని. మరి మదర్ని కాపాడుకునే హక్కు ఉంటుంది మరి తల్లిదండ్రులకి. అది విచక్షణ రహితంగా కోల్పోయి ఇతను ఈ యొక్క స్థలాన్ని మరి భూమిని దారుణంగా తీసుకొని తెలియకుండా దొంగతనంగా తీసుకొని ఇలా హింసిస్తున్నాడు. చూడండి ఇల్లు ఎలా ఉందో. మరి ఈ ఇంటిని కరెంట్ ఆఫీస్లో పనిచేసే వెంకటేశ్వర్లు, దొనకొండ వెంకటేశ్వర్లు ఫాదర్ ఆఫ్ వీరస్వామి, అతను సత్తిపల్లిలో కరెంట్ ఆఫీసులో ఏఈగా పనిచేస్తూ మరి ఈ ఒక చిన్న భూమికి ఆశపడి మరి దారుణంగా ఆశపడి తన తల్లిని హింసిస్తూ తన భూమి కావాలని ఇల్లు కావాలని కోరుకుంటున్నాడు. ఇది చూసి వీడియో చూసి మీరందరూ అతనికి అర్థమయ్యేలాగా చెప్తారని నేను కోరుకుంటున్నాను. మరి దారుణంగా ఇంట్లో ఉంటుంది. ఇల్లు చూడండి ఎలా ఉంటుందో. వర్షం వస్తే వర్షాన్ని తడుస్తుంది, ఒట్టిదే మరి కూసోని ఉంటుంది, పనికేం పోదు. ఇట్లాంటి ఇల్లుని మరి కబ్జా చేసి దొంగతనంగా అతని పేరు మీద కాగితం పట్టుకుపోయిందంట. అది విన్నారు కదా, కాగితం పట్టుకుపోయిండు. భూమి కాగితాలు కూడా తెలియకుండా పట్టపోయి ఆయన పేరు ఎక్కించుకున్నాను. మరి తల్లి పేరు మీద ఉన్న మరి కాగితాన్ని మరి అతని పేరు మీద ఎట్లా ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. మరి తల్లి అడిగితే ఇస్తుంది కదా, మరి దానికి దొంగతనంగా తీసుకోవడం ఎందుకు, దొంగతనంగా చేసిరు ఎందుకు? తిరుగుతాడు చేపించుకుంటాను, నాకే తెలియదు. నీకు తెలియదు. మరి నీకు నెలకేమైనా పంపిస్తాడా? ఏమీ లేదమ్మా, నెలకేం పంపించట్లేదు. ఇట్లనే బయట ఉంటాను, ఇట్లనే పడి ఉంటుంది. మరి ఇతని తల్లి ఆవేదన చూసి మరి మీరందరూ అతనికి తెలిసే విధంగా షేర్ చేయండి ఈ వీడియోని. అతనికి బుద్ధి వచ్చేలాగా. మరి కరెంట్ ఆఫీసులో పనిచేస్తాడు. మరి తల్లి భూమి కావాలి, తల్లి ఆస్తులు కావాలి, నిలబెట్టి ఆస్తులు కావాలి. కానీ మరి తల్లిని చూసుకోవడం తెలియదు. దినాలకి కోన్ని కోస్తాడా, కుక్కని కోస్తాడా, నలుగురికి చూడ మంచి నలుగురికి చూడ మంచి అంటారు. కానీ నాకు ముద్ద పెట్టాలని చేత కాలేదు. మరి తల్లి ఆవేదన చూశారు కదా. మరి దీన్ని మరి మీరందరూ సపోర్ట్ చేస్తూ తల్లికి సపోర్ట్ చేస్తూ మరి అతనికి బుద్ధి వచ్చేలాగా ఇతని కాగితాలు ఇతనికి ఇప్పించేలాగా కోరుకుంటున్నాము. నా కాగితాలు నాకు కావాలి. ఎవరికన్నా ఇచ్చి దున్నించుకొని అతనికి మరి పింఛన్ కూడా రాలేకుండా వచ్చిన కూలి పనితో పనిచేస్తుంది. అలా ఏడుస్తుంది చూడండి. మరి కరెంట్ ఆఫీసులో 12 లక్షల రూపాయల జీతం వస్తుంది. మరి తల్లిని చూసుకోవడానికి మాత్రం తెలియట్లేదు. ఆడికి రా అంటాడు, నాకు జ్వరం వస్తుంది, దగ్గర కిరాయి ఇల్లు, నేను ఇదే జాగ తీసుకోమంటే తీసుకున్నాడు. కాగితాలు నేను పెద్ద కొడుకు అని ఇచ్చిన. ఇప్పుడు లాస్ట్కు నా ఎడబోయి అంటాడు. నేను చచ్చినాక వచ్చి దినాలు చేస్తాడా? మనన్నాక చేస్తే ఎవరు తినరు. చచ్చిన తర్వాత ఏ పాపం చేసిందని అంటారు.
ఉం? అయ్యాకే ఎట్టా చేసిండో బుక్కెడు బువ్వ పెట్టలేదు. ఉం. ఇప్పుడు నా పని కూడా గంతేసేస్తాడు. భూమి మీద 4 రోజులు బతకనియట ఎప్పుడు చస్తుందని చూస్తాడు. రెండు మూడు సార్లు వచ్చినా కూడా అది ఇల్లు ఉంది కట్టిస్తామని ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు జాగ తీసుకొని నేను బాధపడతాను. ఏం చేయాలయ్యా? మాది ఇట్లా ఏం చేయాలయ్యా?